ఈరోజు టాపిక్లో వలసలు అనే అంశాన్ని డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వలస అనగానేమి, ఇది మనకు థర్డ్ పార్ట్లోని డెవలప్మెంట్ డైనమిక్స్లో భాగంగా ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ చాప్టర్లోనే ప్రాంతీయ వ్యత్యాసాలు, సామాజిక వ్యత్యాసాలు, పట్టణీకరణ, వలసలు అనే భాగంలో అధ్యయనం చేస్తాము. ఇక్కడ వలస అనేది ఫస్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కూడా డెఫినేషన్తో మనం ముందుకెళ్తుంటాము. అంటే వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనం కానీ, లేదంటే ఆర్థిక పరిభాషలో నిర్వచనం కానీ, దాని ఆధారంగా ముందుకెళ్తుంటాము. ఇక్కడ వలస అనేది ఒక జనరల్ కాన్సెప్ట్. ఇది ప్యూర్గా ఎకానమిక్స్తో అనుసంధానమైన టాపిక్ కూడా కాదు. ఇది ఒక జనరల్ టాపిక్. ఇక్కడ ప్రధానంగా వలస అనేదాన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు ఎలా చెప్తున్నారంటే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. ఇక్కడ ఒక గ్రామములో కానీ లేదా పట్టణములో కానీ వెళ్ళేది వలసగా పరిగణించబడదు. అంటే ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి మార్పు చెందితేనే వలసగా పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ వలస అనేది ఇండివిజువల్గా ఉంటుంది, ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుంది. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వెళ్ళిన వలసగానే భావిస్తాము, కుటుంబం మొత్తం వెళ్ళినా కూడా వలసగానే పరిగణిస్తూ ఉంటారు. ఈ వలసలు జనరల్గా ఎలా ఉంటాయంటే, రూరల్ టు రూరల్ జరగచ్చు, రూరల్ టు అర్బన్ జరగచ్చు, అర్బన్ టు అర్బన్ జరగచ్చు, అర్బన్ టు రూరల్ జరగచ్చు. ఇప్పుడు చెప్పిన అంశాలు మొత్తం 4 పదాలుగా చెప్తుంటాం, 4 అంశాలుగా. రూరల్ టు రూరల్, రూరల్ టు అర్బన్ 2, అర్బన్ టు అర్బన్, అర్బన్ టు రూరల్ 2, మొత్తం 4. ఈ 4ంటిలో ఏ వలసలు అత్యధికంగా కొనసాగుతున్నాయంటే రూరల్ టు అర్బన్ కొనసాగుతున్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ను అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఉండే ఇంటర్నల్ లింక్స్ను అధ్యయనం చేసినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినర్ ఎలా ఫోకస్ చేయొచ్చు అంటే, వలసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువగా వేగవంతంగా జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఏంటి అంటే, రూరల్ టు అర్బన్ జరుగుతున్నాయి. ఇది సింపుల్ టాస్క్. ఇందులో రూరల్ టు అర్బనే ఎందుకు కొనసాగుతున్నాయి అనే విధానంలో అధ్యయనం చేయాలి. రూరల్ టు అర్బన్ జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు, ఇతర సౌకర్యాల లేమి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడైతే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటుందో ప్రజలకు అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. ఇక్కడ పట్టణాల్లో అన్ని రకాల సదుపాయాలు ఉంటున్నవి. విద్యాపరమైన, వైద్యపరమైన, ఆరోగ్యపరమైన, సమాచారము, ఇతర అంశాలన్నీ కూడా ఉంటున్నాయి. దీని ఆధారంగా ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళ్తున్నారు. ఇందులో స్పెషలైజ్డ్గా రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క వలసలు అనేవి అంతర్గత వలసలు ఉంటాయి, లేదా అంతర వలస, ఇంటర్నల్ అంటారు, ఇంటర్నల్ మైగ్రేషన్. మరొకటి అంతర్జాతీయ వలసలు అంటారు. ఇక్కడ అంతర వలసలు, అంతర్జాతీయ వలసలకు తేడా సబ్జెక్ట్ కంటెంట్లోనే మనకు కనబడుతుంది. ఇక్కడ అంతర వలస అంటే ఒక ప్రదేశంలో, ఒక దేశం తీసుకుంటే దేశంలోని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలి వెళ్తుంటారు. దీన్ని మనం అంతర వలస అంటూ ఉంటాము. ఇక్కడ అంతర్జాతీయ వలస అంటే దేశాల మధ్య, ఒక దేశము నుంచి మరొక దేశానికి శాశ్వతంగా నివాసం ఏర్పరచుకొని అక్కడే సెటిల్ అయిపోతారు. ఇలా అంతర్జాతీయ వలసలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 అంశాలకు మధ్య సంబంధించిన ఒక సమాచారం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి కోసమని ప్రజలు పట్టణాలకు వెళుతున్నారు. ఇక్కడ అభివృద్ధి అంటే ఉపాధి పరమైన అభివృద్ధి కావచ్చును, ఆదాయపరమైన అభివృద్ధి కావచ్చును, విద్యాపరమైన అభివృద్ధి కావచ్చును, ఏదైనా అభివృద్ధి కావచ్చును. ఇక్కడ ఎందుకు ప్రజలు వలస వెళుతున్నారు అంటే ప్రధానమైన కారణము అభివృద్ధి ప్రేరేపితం అని చెప్పాలి. ఇక్కడ అభివృద్ధి ప్రేరేపితం అంటే మీనింగ్ ఏంటి అంటే, అక్కడ ఉన్న వనరులు తనకు ఉపాధిని ఇవ్వకపోవడం వల్ల ఎక్కడైతే వనరులు ఉపాధి కల్పిస్తున్నాయో ఆ ప్రదేశానికి తరలి వెళుతున్నారు. ఇక్కడ అతి ప్రధానమైన సమస్య ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాలన్నీ ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగా ఉంటున్నాయి. ఆ వ్యవసాయ ఆధారితంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు ఋతుపవనాలపై ఆధారపడి ఉండడం వల్ల, ఋతుపవనాలు సక్రమంగా అనుకూలించకపోవటం వల్ల నిరుద్యోగిత పాలవుతున్నారు. ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి
పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇలా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళవచ్చును. ఇవన్నీ కూడా అంతర వలసగా భావిస్తారు. అది అంతర్జాతీయ వలస అంటే దేశాన్ని వదిలి మరొక దేశానికి వెళ్ళిపోవడము. ఇలాంటి వలసను మనం చూసినప్పుడు ఏం కనబడుతుంది అంటే ఎక్కువగా సాఫ్ట్ స్కిల్ ఉన్న పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న పీపుల్ ఒక దేశంను వదిలి మరొక దేశానికి వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా మరొక అంశాన్ని గమనిస్తే ఏంటి అంటే ఇది కూడా అభివృద్ధి ప్రేరేపితం అని చెప్తున్నారు. ఇక్కడ అభివృద్ధి ప్రేరేపితం అంటే మీనింగ్ ఏంటి అంటే మన దేశంలో లభిస్తున్న ఉపాధి కంటే ఆదాయానికంటే ఏ దేశంలోనైతే ఎక్కువ ఆదాయాన్ని ఉపాధిని కల్పించబడుతుందో ఆ దేశానికి ప్రజలు వలస వెళుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఫైనల్ మీనింగ్ ఎలా వస్తుందంటే ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే వలసలు జరుగుతున్నాయి. ఇది ప్రధానంగా దేనిపై డిపెండింగ్ అంటే ఉపాధిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఈ విధమైన అంశాలు ఉంటాయి. అంటే మనం ఇక్కడ వలసలను ఏ కోణంలో అధ్యయనం చేసినా కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రేరేపితానికే దోహదం చేస్తున్నాయి. కాబట్టి ఒక సందర్భంలో వలస వల్ల ప్రజల ఆదాయం కానీ ప్రజల్లో వృద్ధి కానీ పెరుగుతుందని చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అంతర వలసలైనా అంతర్జాతీయ వలసలైనా ప్రజలు తమకున్న ఉపాధిని పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులు కంటెంట్ ఒకటి చదవడం కాదు, ఆ కంటెంట్ వెనకాల ఉన్న ఇంటర్నల్ థింగ్స్ను కూడా అధ్యయనం చేసినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను అన్నీ కూడా రౌండెడ్గా ఉన్న అంశాలన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సమస్య ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతంలో సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్య ఏంటి, నిరుద్యోగిత సమస్య ఉన్నప్పుడు దానిని ఓవర్కమ్ చేయడానికి పట్టణానికి వలస వెళ్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది దేశంలో ఉపాధి లేకపోవడం వల్ల విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విధమైన అంశాలను మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్ళడము చాలా ముఖ్యాంశంగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక 2 పదాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి ఎమిగ్రేషన్ అంటారు, ఎమిగ్రేషన్. రెండవది ఇమిగ్రేషన్ అంటారు. ఇక్కడ ఎమిగ్రేషన్ EMIGRATION ఉంటుంది. ఎమిగ్రేషన్ అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళితే దానిని ఎమిగ్రేషన్ అంటారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళితే ఎమిగ్రేషన్ అంటారు. ఇది EMIతో రాస్తారు. మరొకటి ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. ఎమిగ్రేషన్, ఇమిగ్రేషన్. ఇక్కడ IMM అని రాస్తారు. IMMIGRATION. ఇది ఇమ్మిగ్రేషన్. ఇమ్మిగ్రేషన్ మీన్స్ వాట్? వలస రావటము. వలస వస్తే ఇమ్మిగ్రేషన్, వలస వెళ్ళిపోతే ఎమిగ్రేషన్ అంటారు. ఇక్కడ అభ్యర్థులు ఇలాంటి టెక్నికల్ పదాలు రెండు ఉన్నప్పుడు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒకటే టెక్నిక్ ఉంటుంది. ఒక వర్డ్ గుర్తుంచుకుంటే డిఫాల్ట్గా రెండో వర్డ్ గుర్తుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఎమిగ్రేషన్ గుర్తుంచుకోండి. ఎమిగ్రేషన్ అంటే వలస వెళ్ళడము. ఎమిగ్రేషన్ మీన్స్ వలస వెళ్ళడము. వలస వస్తే దానిని ఇమిగ్రేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే ఎమిగ్రేషన్ అన్నాము. ఎమిగ్రేషన్ EMIGRATION. ఇక్కడ ఎమిగ్రేషన్ అంటే వలస వెళ్ళడము. ఇలాంటి సందర్భాల్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే మన దేశం నుంచి ప్రజలు స్పెషల్గా ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది విద్యార్థులు కూడా భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళుతున్నారు. దీనిని ఆర్థిక పరిభాషలో ఏమని పేర్కొనవచ్చును అని క్వశ్చన్ అడతారు. అంటే దీనికి ఎక్కడ క్వశ్చన్లో నేరుగా బిట్టు పడకుండా డిఫరెంట్ కన్సర్న్లో వెళ్ళి క్వశ్చన్ అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం ఎలా ఎమిగ్రేషన్ అని ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించడం వల్ల, ఐటీ మరియు ఇతర రంగాల్లో అభివృద్ధిని ప్రేరేపించడం వల్ల ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు భారతదేశానికి వలస వస్తున్నారు. ఈ వలస రావడాన్ని ఏమని పిలవచ్చు అని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. అప్పుడు దాన్ని ఇమిగ్రేషన్ అని ఆన్సర్ పెట్టాలి. అంటే ఇక్కడ చిన్న వేరియేషన్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ప్రాపర్గా మనం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక చెప్పిన అంశాలు ఏం చెప్పాము? అంతర వలస ఒకటి, అంతర్జాతీయ వలస ఒకటి, ఎమిగ్రేషన్ ఒకటి, ఇమిగ్రేషన్ ఒకటి. ఇది కాకుండా అవుట్ మైగ్రేషన్ ఉంటుంది, ఇన్ మైగ్రేషన్ ఉంటుంది. అవుట్ మైగ్రేషన్, ఇన్ మైగ్రేషన్. ఇక్కడ ఈ అవుట్ ఇన్ మైగ్రేషన్ అనేది
దేశానికి సంబంధించింది, దేశంలోనే సంబంధించిన అంశాలు, వేరే అంశాలు కాదు. అయితే ఇక్కడ మన దేశంలోని ఒక ప్రత్యేకమైన ప్రదేశము నుంచి ఇతర ప్రాంతాలకు రావడాన్ని ఇన్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. అంటే వలసలు రావడం అని మీనింగ్. ఇక్కడ వలసలు రావడం అంటే ఏదో ఒక దేశం నుంచి మరొక దేశానికని అవ్వకుండా కేవలం మన భారత భూభాగంలోని ఏదైనా ఒక రిస్ట్రిక్టెడ్ ప్రదేశం నుంచి ఇతర ప్రాంతాలకు రావడాన్ని ఇన్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఒకవేళ అలాంటి ప్రదేశానికి వెళితే అవుట్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ మన భారత భూభాగంలో స్పెషలైజ్డ్ ఏరియా ఏది అని మనం ఒకవేళ అధ్యయనం చేసినట్లయితే జమ్మూ కాశ్మీర్ తీసుకోవచ్చు ఉదాహరణగా. జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రజలు మన ఇతర రాష్ట్రాలకు వచ్చినట్లయితే ఇన్ మైగ్రేషన్, ఇతర రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినట్లయితే అవుట్ మైగ్రేషన్గా పేర్కొనవచ్చు. ఇక్కడ ఈ విధంగా చిన్న టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా సింపుల్గా ఆన్సర్స్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదే కాకుండా వలసల్లో బలవంతపు వలస అంటారు. బలవంతపు వలస లేదా బలవంతంగా జనాభాను బదిలీ చేయడము, దీనిని ఇంగ్లీష్లో ఫోర్స్డ్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఫోర్స్డ్ మైగ్రేషన్ లేదా ఇన్వాలంటరీ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఫోర్స్డ్ లేదా ఇన్వాలంటరీ మైగ్రేషన్ అంటారు. ఇక్కడ అంటే ఏంటి అంటే ఎందుకు బలవంతంగా ప్రజలను ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి మార్చవలసిన అవసరం ఉంటుంది అనే కోణం అధ్యయనం చేయాలి. ప్రతిదీ బట్టిఫై చేయకుండా దాని వెనకాల ఉండే కంటెంట్ ఏంటి అని చూసినట్లయితే అభ్యర్థులు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఏదో రకమైన సంఘర్షణలు జరిగాయి, మతపరమైన సంఘర్షణలు కావచ్చును, తెగపరమైన సంఘర్షణలు కావచ్చును, ఏదో రకమైన సంఘర్షణ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి తరలించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వమే అలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు సపోజ్కి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రదేశం తీసుకున్నప్పుడు ఎక్కువగా దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడుల నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ప్రభుత్వము స్వచ్ఛందంగా ప్రభుత్వమే కల్పించుకొని బలవంతంగా వలసలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వెళ్దామంటే మనకు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో విపరీతమైన వరదలు వచ్చాయి. అలాంటప్పుడు ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రదేశాలలో ఉన్న జనాలందరినీ కూడా వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి పెట్టేశారనుకోండి. అలాంటప్పుడు అది కూడా బలవంతపు వలసే అవుతుంది. కాకపోతే ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఇంకా వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి పెట్టడము. ఇక్కడే ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆ ప్రదేశం నుంచి మరొక ప్రాంతానికి మారుస్తున్నారు, కానీ ఒక ప్రదేశం మొత్తాన్ని షిఫ్ట్ చేయడం లేదు. అంటే ఇలాంటి కారణాలై ఉండొచ్చును. ఇక్కడ స్పెషల్గా మతపరమైన ఘర్షణలు జరగవచ్చు, కులపరమైన ఘర్షణలు, ఏదైనా సంఘర్షణలు ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం కల్పించుకొని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తే దాని పేరు బలవంతపు వలసలు అని పిలుస్తూ ఉంటారు. అది కాకుండా ఇంపెల్డ్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఇంపెల్డ్ మైగ్రేషన్ అంటారు. ఇక్కడ ఇంపెల్డ్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా మతపరమైన అంశాలు ఏదైనా ఆంక్షలు విధించుట అంటారు. ఇక్కడ ఒక పదం ఉంటుంది, ఆంక్షలను విధించుట, రాజకీయ సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులను బలవంతంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తూ ఉంటారు. ఇలాంటిది ఇంపెల్డ్ మైగ్రేషన్ లేదా రెలిక్కెంట్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఇంపెల్డ్ లేదా రెల్క్యూల్డ్ మైగ్రేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఆంక్షలు అనే పదాన్ని ప్రాతిపాదిక తీసుకోవాలి. ఆంక్షలు విధించినప్పుడు మాత్రమే ఇలాంటి మైగ్రేషన్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఇది గమనించినట్లయితే ఇలాంటిది ఎప్పుడైనా కనిపించిందా భారతదేశంలో అంటే దేశ విభజన సమయంలో హిందువులు పాకిస్తాన్ నుండి భారత్కు రావడము. ఇక్కడ కొన్ని రకాల ప్రభావాల వలన ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని కూడా మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవి వలసల్లో డిఫరెంట్ రకాలు. ఈ వలసలను మళ్ళీ ఏం చేస్తారంటే వీటికి ఏమైనా కులమానాలు ఉన్నాయా, వలసలు కులమానాలు ఏమైనా ఉన్నాయా అని మనం అధ్యయనం చేసినప్పుడు జనరల్గా ఈ రేటు అనేది ఉంటుంది. వలస రేటు, జననాల రేటు, మరణాల రేటు, శిశు మరణాల రేటు అనే పదం ఉన్నప్పుడు జనరల్గా 1000 మందికి కౌంట్ చేస్తారు.
ఇక్కడ ఈ వలస కులమానాల్లో కూడా రేటు ఆధారంగా లెక్కిస్తుంటారు. ఈ రేటు ఎలా ఉంటుంది అంటే ఒకటి అంతర వలస ఉంటుంది, అంతర వలస రేటు, బాహ్య వలస రేటు అని రెండు ఉంటాయి. అంతర వలస రేటు, బాహ్య వలస రేటు అని ఉంటుంది. అదేవిధంగా స్థూల వలస రేటు, నికర వలస రేటు అని పిలుస్తుంటారు. స్థూల వలస రేటు, నికర వలస రేటు అని పిలుస్తుంటారు. ఇక్కడ ఏ రేటు తీసుకున్నా కూడా 1 సంవత్సర కాలాన్ని తీసుకుంటారు. 1 సంవత్సర కాలాన్ని తీసుకొని 1000 మంది జనాభాను తీసుకొని ఆ సంవత్సర కాలంలో ఆ 1000 మంది జనాభాలో ఎంతమంది వలసకు గురయ్యారు అనేది అధ్యయనం చేస్తారు. ఇందులో టర్మ్ను బట్టి మనకు మీనింగ్ మారుతుంది. అంతర వలస రేటు అంటే మన ప్రదేశంలోకి వలస వచ్చినవారు, మన ప్రదేశంలోకి వలస వచ్చిన వారిని అంతర వలస రేటు అంటారు. దీనికి ఈక్వేషన్ ఉంటుంది. అంతర వలస రేటు ఈక్వల్స్ టు వలస వచ్చిన వారి సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతం సంవత్సరం మధ్యలో ఉన్న జనాభా ఇంటూ 1000 తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు దాన్ని అంతర వలస రేటు అంటారు. ఇదే రేటును బాహ్య వలస రేటుకు మనం అధ్యయనం చేయొచ్చు అంటే చేయొచ్చు. అంతర వలస రేటు అంటే వలస వచ్చిన వారు, బాహ్య వలస రేటు అంటే వలస వెళ్ళినవారు. సింపుల్. ఇక్కడ కూడా 1 సంవత్సర కాలంలో ఒక ప్రదేశము నుంచి వలస వెళ్ళిన వారిని బాహ్య వలస రేటు అంటారు. వచ్చిన వారు అంతర వలస రేటు, వెళ్ళిన వారు బాహ్య వలస రేటు. సేమ్ ఈక్వేషన్ ఉంటుంది, కానీ అంతర వలస రేటులో వలస వచ్చిన వారు డివైడెడ్ బై ఉంటుంది, బాహ్య వలసలో వలస వెళ్ళిన వారు డివైడెడ్ బై ఉంటుంది. వలస వెళ్ళిన వారు డివైడెడ్ బై ఆ ప్రాంతంలో సంవత్సరం మధ్యలో జనాభా ఇంటూ 1000 తీసుకుంటే బాహ్య వలస రేటు ఉంటుంది. ఈ రెండు కలిపితే అంతర వలస రేటు, బాహ్య వలస రేటు రెండు కలిపితేనే స్థూల వలస రేటు వస్తుంది. స్థూల వలస రేటు మనకి ఎకనామిక్స్లో ఆ పదానికి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది. స్థూల మీన్స్ మొత్తము, నికర మీన్స్ తరుగుదల తీసివేయడం అని జాతీయాలను నేర్చుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తామంటే నికర అన్నప్పుడు వలస వచ్చిన వారిలో నుంచి వలస వెళ్ళిన వారిని తీసివేస్తాము. స్థూలలో వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారు తీసుకుంటాము. ఇక్కడ స్థూల వలస రేటు అంటే ఎలా ఉంటుందంటే వలస 1 సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో నుంచి వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారు మొత్తాన్ని పరిగణిస్తే స్థూల వలస రేటుగా భావిస్తారు. స్థూల వలస రేటుగా భావిస్తారు. ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే స్థూల వలస రేటు ఈక్వల్స్ టు వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారు డివైడెడ్ బై ఆ ప్రాంతంలో సంవత్సరం మధ్యలో జనాభా ఇంటూ 1000 తీసుకుంటారు. ఈ విధంగా అంతర్ వలస రేటు ఉంటుంది, బాహ్య వలస రేటు ఉంటుంది, స్థూల వలస రేటు ఉంటుంది, నికర వలస రేటు ఉంటుంది. స్థూలకి నికరకి తేడా ఏంటి అంటే వచ్చిన వారు ప్లస్ వెళ్ళిన వారు తీసుకుంటే స్థూల వలస రేటు, వచ్చిన వారిలో నుంచి వెళ్ళిన వారిని తీసివేస్తే నికర వలస రేటు వస్తుంది. మరొకసారి ఈక్వేషన్ చెప్తున్నాను. వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు డివైడెడ్ బై ఆ ప్రాంతంలో సంవత్సరం మధ్యలో ఉండే జనాభా ఇంటూ 1000 తీసుకుంటారు. ఈ విధంగా మనకు బ్రాడ్గా 4 రేట్లు చెప్తున్నారు. 4 రేట్లు చెప్తున్నారు. ఎగ్జామ్లో ఈక్వేషన్ అడగొచ్చు ఒకటి, రెండవది డెఫినేషన్ బేస్డ్గా అడగొచ్చు. ఇక్కడ ఈక్వేషన్ అయినా డెఫినేషన్ బేస్డ్ అయినా ఎలా ఉంటుంది అంటే వలస వచ్చిన వారు అంతర వలస, వలస వెళ్ళిన వారు బాహ్య వలస, వచ్చిన వారు ప్లస్ వెళ్ళిన వారు కలిపితే స్థూల వలస, వచ్చిన వారిలో నుంచి వెళ్ళిన వారిని తీసివేస్తే నికర వలస రేటు అని భావిస్తూ ఉంటారు. ఈ విధంగా వలస రేట్లు 4 రకాలుగా చెప్పుకోవచ్చును. ఇది వలసకు సంబంధించిన రేట్లు అండ్ నిర్వచనాలకు సంబంధించిన అంశము. ఈ వలసకు సంబంధించిన అంశాలపైన అధ్యయనం చేసిన ఒక వ్యక్తి పేరు బోగ్. డొనాల్డ్ బోగ్ అనే ఒక వ్యక్తి ఈ వలసలపైన అధ్యయనం చేశాడు. ఈ డొనాల్డ్ బోగ్ అనే వ్యక్తి ఏం చెప్తున్నారు అంటే వలసలకు సంబంధించి 2 రకాల అంశాలు ప్రేరేపితం చేస్తాయి. 2 రకాల అంశాలు. ఒకదానిని ఏమన్నాడంటే పుల్ కారకాలు అన్నాడు, రెండవది పుష్ కారకాలు అన్నారు. ఇక్కడ మనకు డోర్స్ పైన రాసి ఉంటుంది పుల్ లాగండి లాగేవి, పుష్
నెట్టబడేవి అని అర్థంలో వాడతారు. ఇక్కడ డొనాల్డ్ బోగ్ ప్రకారం ఏంటి అంటే పుల్ కారకాలు అంటే ఏదైతే ఒక ప్రదేశానికి పుల్ మీన్స్ వాట్ అంటే ఇక్కడ లాగడం, ఒక ప్రదేశానికి ఆకర్షించడము, లాగడము, అలాంటి ప్రభావితమైన అంశాలను పుల్ అంశాలుగా పేర్కొంటాడు. పుష్ అంశాలంటే ఆ ప్రదేశం నుంచి వలస వెళ్ళడానికి ప్రేరేపించే వాటిని పుష్ కారకాలు అని పిలుస్తుంటారు. దీనిని బోగుగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఏది పట్టణాలకు వర్తిస్తుంది, ఏది గ్రామాలకు వర్తిస్తున్న డిస్కషన్ అధ్యయనం చేసినప్పుడు పుల్ కారకాలు అంటే ఆకర్షించేవి. ఏవి ఆకర్షిస్తున్నాయి అంటే పట్టణాలు ఆకర్షిస్తున్నాయి అంటున్నారు. పట్టణాలు ఆకర్షిస్తున్నాయి అంటే పట్టణాలకు పుల్ కారకాలు అనుకూలించగా గ్రామాల నుంచి వలస వెళ్ళడానికి పుష్ కారకాలు ప్రేరేపిస్తున్నాయి అనే 2 అంశాలను అధ్యయనం చేశారు. ఇప్పుడు ఫైనల్గా పట్టణాలకు పుల్ కారకాలు ఉంటాయి, గ్రామాలకు పుష్ కారకాలు ఉంటాయి. అంటే ఏంటి మీనింగ్ అంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉంటూ అనేక సదుపాయాలను కల్పిస్తూ ఉండడం వల్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి పట్టణాలకు పుల్ కారకాలు వర్తిస్తాయి. ఇక్కడ కేవలము సదుపాయాలు, అవస్థాపన సౌకర్యాలు మాత్రమే కాదు ప్రజలను ఆకర్షించేవి. రోజు రోజుకి ప్రజలలో మార్పు వస్తున్న కొలది ఈ ప్రజలు ఫ్యాషనిజం కూడా ఇష్టపడుతున్నారు. అంటే మంచి ఉన్నతమైన జీవన ప్రమాణము, మంచి స్టైలిష్ లివింగ్ని ఇష్టపడుతున్నారు. దీని కారణంగా గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా వరకు పట్టణాలకు ఆకర్షితులవుతున్నారు. ఇక ఈ విధంగా వలసలు పెరుగుతూ ఉన్నాయి. అంటే పుల్ కారకాల వల్ల వలసలు పెరుగుతున్నాయి. మరి పుష్ కారకాలు పట్టణాల నుంచి గ్రామాలకు వర్తించేవి. గ్రామాలలో అవస్థాపన సౌకర్యాలలేమి, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడము, అతి ప్రధానమైన విద్యా అవకాశాలు తక్కువగా ఉండడము, కులపరమైన మతపరమైన ఘర్షణలు జరగడము, ఇలాంటివి కూడా గ్రామాలలోని ప్రజలను పట్టణాలకు వెళ్ళే విధంగా ప్రేరేపిస్తున్నాయి. అందుకే వీటిని పుష్ కారకాలని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ బోగ్ ప్రకారము మరికొన్ని ఈ అంశాలు ఎలా ఉన్నాయంటే పుష్ అండ్ పుల్ కారకాలుగానే ప్రభావితం అవుతూ ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు సంబంధించి వలసలకు సంబంధించిన కాన్సెప్ట్. ఇందాక చెప్పిన పుల్ కారకాలు, పుష్ కారకాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూసినట్లయితే పుష్ కారకాలు ఏముంటున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వరదలు కానీ, కరువులు, కాటకాలు మొదలైన ప్రకృతి పరమైన అంశాలు, గతంలో ఉన్న కుటీర, చేనేత, హస్తకళలు క్షీణించిపోవడము, మూతపడ్డము, క్లోజ్ అవ్వడము, సిక్కవడము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఒత్తిడి పెరగడము, గ్రామీణ ప్రాంతాల్లో జనసంఖ్య విపరీతంగా పెరగడము, వ్యవసాయ రంగంలో నూతనంగా యాంత్రీకరణ ప్రవేశపెట్టడము, స్పెషల్గా 1960s నుంచి వచ్చిన హరిత విప్లవం వలన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడడంతో పాటుగా ఒకవైపు మెకనైజేషన్ పెరగడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత పెరిగిపోవడము, అదేవిధంగా ఉన్నత విద్య అభ్యసించే వారి గ్రామీణ జనాభా సంఖ్య పెరగడము, వృత్తిపరమైన శిక్షణలు విపరీతంగా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడము, ప్రాపర్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను లభించడము, ఇవన్నీ అంశాలను అధ్యయనం చేసి చెప్పొచ్చును. అదేవిధంగా ఇంకా నెగటివ్ సెన్స్కి వెళ్ళినప్పుడు కులపరమైన, మతపరమైన, రాజకీయపరమైన ఘర్షణలు అలాంటివి సంభవించడము, ఇవన్నీ మనము పుష్ కారకాలుగా సంబోధించవచ్చును. అంటే ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడానికి కల్పించే అవకాశాలుగా చెప్పొచ్చును. అదేవిధంగా పుల్ కారకాలు ఏంటి, పట్టణాలకు ఆకర్షించే అంశాలు ఏంటి అని అధ్యయనం చేస్తున్నప్పుడు పరిశ్రమలు కావచ్చు, వర్తక వాణిజ్యాలు కావచ్చు, సేవారంగం కావచ్చు, ఆ రంగాలలో ఎక్కువగా ప్రోగ్రెస్ రావడము, ఉపాధి అవకాశాలు పెరగడము అని చెప్తున్నారు. ఇక్కడ సామాజిక పరమైన, ఆర్థిక పరమైన గమనశీలత అనే పదం వాడుతున్నారు. అంటే ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ప్రజలను ఆ ప్రదేశాలు ఆక్రమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉన్నత విద్య, వృత్తిపరమైన కోర్సులు అండ్ మంచి ఉన్నతమైన జీవన ప్రమాణము, మంచి లైఫ్ స్టైల్ను పట్టణ ప్రాంతాలు చూపించడము కూడా పేర్కొనవచ్చును. అదేవిధంగా అనేక రకాల సదుపాయాలు, సౌకర్యాలు, విద్యపరమైన, వైద్యపరమైన సదుపాయాలు కూడా చెప్పొచ్చును. ఇక్కడ పట్టణ ప్రాంతంలో వినోదం ఎక్కువగా లభిస్తుంది. క్రీడలు కానీ, వినోదాలు కానీ లభిస్తున్నాయి.
ఈ క్రీడలు వినోదాలు కూడా పుల్ కారకాలుగానే సంబోధిస్తూ ఉంటారు. అదేవిధంగా నగర జీవితం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా, నూతనంగా, రోజు కొత్తదనంగా కనిపిస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వాతావరణం కనిపించదు. ఇది కూడా ఒక అంశంగానే పరిగణించవచ్చును. ఇక ఫైనల్గా చెప్తూ ఉంటే పట్టణ ప్రాంతాల్లో కులపరమైన, మతపరమైన విభేదాలు ఎక్కడా కనిపించవు. అన్ని పట్టణాలు కూడా వివిధ జాతుల సమ్మేళనంగా కనబడుతూ ఉంటాయి, వివిధ మతాల సమ్మేళనంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఒక మిళితమైన వ్యవస్థ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పుల్ కారకాలుగా చెప్తూ ఉంటారు. ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మనము ఇక్కడ ఏంటి అంటే పుల్ కారకాలు, పుష్ కారకాలు ఎగ్జాంపుల్స్ అడిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వాటిని అధ్యయనం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు లింక్ ఉన్నవన్నీ కూడా పుష్ కారకాలను గుర్తుంచుకోండి. పట్టణ ప్రాంతాలకు లింక్ ఉన్నవన్నీ కూడా పుల్ కారకాలను గుర్తుంచుకుంటే సరిపోతుంటుంది. దెన్ నెక్స్ట్, డొనాల్డ్ బోగ్ ఇచ్చిన అంశాలను చాలామంది ఎకనామిస్టులు అంగీకరించలేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఖచ్చితంగా పుష్ కారకాలు ఉంటాయని చెప్పలేము, పుల్ కారకాలు కూడా ఉండవచ్చును అంటారు. ఎందుకంటే ప్రజలు గ్రామం నుంచి పట్టణానికే వలస వెళ్తున్నారని చెప్పడానికి అవకాశం లేదు. కొన్ని ప్రదేశాలలో గ్రామాల నుంచి గ్రామాలకు కూడా వలస వెళుతున్నారు. అదేవిధంగా పట్టణాలన్నీ కూడా పుల్ కారకాలని చెప్పడానికి అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో కూడా పుష్ కారకాలు ఉండొచ్చు. మంచి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్రామీణ జనాభా, పట్టణ ప్రాంతాల్లో జనాభా ఒత్తిడి, వాతావరణ కాలుష్యము, మురికి వాడలు విపరీతంగా ఉండడము, హింసా ప్రవృత్తి కనిపించడము, నేరాలు జరగడము. ఇక్కడ జీవన స్టైల్ బాగుంటుంది కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా ఉంటుంది, ధరల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు వాతావరణ కాలుష్యం ఇవన్నీ తీసుకున్నప్పుడు గ్రామాలు ఖచ్చితంగా పుష్ కారకాలు, పట్టణాలు ఖచ్చితంగా పుల్ కారకాలని చెప్పడానికి అవకాశం లేదని కొంతమంది ఎకనామిస్టుల యొక్క వాదనగా భావించవచ్చును. అందుకనే ఏది ఖచ్చితమైంది కాదు కానీ అకార్డింగ్ టు డొనాల్డ్ బోగ్ మాత్రము పట్టణాలు పుల్ కారకాలు, గ్రామాలు పుష్ కారకాలుగా చెప్పొచ్చును. ఇక్కడ ఈ వలసలకు సంబంధించి మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఉండే వలసలను యుఎన్ఓ అధ్యయనం చేసినప్పుడు అత్యధికంగా వలసలను మనం చూసినప్పుడు స్పెషల్గా నైపుణ్యత కలిగిన స్కిల్స్ కలిగిన పీపుల్, సాఫ్ట్వేర్ పీపుల్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన పీపుల్, వీరందరినీ మనం అధ్యయనం చేసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు అంతర్జాతీయ పరంగా చూసినప్పుడు ఆసియా ఖండం నుంచి భారతదేశము అగ్రస్థానంలో ఉందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అనేక నివేదికలను ప్రకారం చూస్తే 2015 జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు 2015 లెక్కలు తీసుకున్నప్పుడు ఈ 2015 లెక్కల ప్రకారము భారతదేశానికి సంబంధించిన 1.6 కోట్ల మంది భారతీయులు విదేశాలలో జీవిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక ప్రకారంగా గమనించాల్సిన నివేదిక. ఇక్కడ వలసలు ఎందుకు వెళ్తున్నారు అంటే మనం ఇందాక చెప్పింది భారతదేశం నుంచి స్పెషల్గా డెవలప్డ్ కంట్రీస్కి వలస వెళ్తున్నారు అంటే కారణం ఏంటి అంటే మన దేశంలో ఉన్న ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు, మేధో సంపత్తి పెరుగుతున్నట్లుగా భావించాలి. ఇక్కడ రెండు విధానాలు గమనించాలి. మన దేశం నుంచి అమెరికా కానీ, మెక్సికో కానీ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తున్నారు. మన దేశం నుంచి కొన్ని అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు. అరేబియా, సౌదీ అరేబియా లాంటి దేశాలు, దుబాయ్ లాంటి దేశాలు, ఇలాంటి దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ ఒకే యాంగిల్లో చూడడానికి లేదు. అంటే ఫిజికల్ జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా వెళ్తున్నారు, హై స్కిల్డ్ ఓరియంటేషన్ కలిగిన ఎంప్లాయీస్ కూడా వెళ్తున్నారు. అంటే రెండు రకాలుగా వలసన మనం ఇక్కడ చూడొచ్చు. శ్రామిక శక్తిని ఉపయోగించుకునేవారు, మేధో సంపత్తిని ఉపయోగించుకునేవారు కూడా వారి ఉన్నతమైన జీవనం కోసం, ఎక్కువ ఎర్నింగ్స్ కోసమని ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా వలసలు మన దేశం నుంచి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ రిగార్డింగ్ వలసలకు సంబంధించిన ఫుల్ కంటెస్ట్. ఇందాక చెప్పిన ప్రాంతీయ సమానతల నుంచి ఒక 12-13 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అభివృద్ధి స్థానచలనం నుంచి ఒక 12-13 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ డైనమిక్స్ మొత్తం 4 పార్ట్స్ కలిపి 50 మార్క్స్, అంటే ఈచ్ 12 అని మనం యావరేజ్గా చెప్పొచ్చును. ఇక్కడ రెండవ పార్ట్లో మనకు ఏముంటుందంటే, ఒకటి స్థానభ్రంశం అంటే ఏమిటి, స్థానచలనం అంటే ఏంటి, రెండవది భూసేకరణ,
మూడవది రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనే టాపిక్స్ 3 ఉంటాయి, 3 లెసన్స్ ఉంటాయి ఇందులో. అంటే స్థానభ్రంశం అనగానేమి అధ్యయనం చేయాలి, ఆ తర్వాత భూసేకరణకు సంబంధించిన చట్టాలు ఏంటి అధ్యయనం చేయాలి, ఆ తర్వాత ఈ స్థానభ్రంశం వలన భూసేకరణ చేసినప్పుడు ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి స్థానభ్రంశం చెందినప్పుడు వారికి ప్రభుత్వం కల్పించిన రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఏమిటి అనే దాన్ని అధ్యయనం చేయాలి. ఇక్కడ పునరావాసము ఎలా కల్పించబడుతుంది, దీనికోసం R&R పాలసీలు ఎలా క్రియేట్ చేస్తారనే అంశాలను మనం ఈ లెసన్లో అధ్యయనం చేస్తూ ఉంటాము. ఫస్ట్ డెఫినేషన్కి వెళ్తున్నాము. స్థానభ్రంశం అనగానేమి లేదా స్థానచలనం అనగానేమి, ఇది ఏ రకమైన అంశంగా చెప్పొచ్చును అంటే ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి తరలించడాన్ని స్థానభ్రంశం అంటారు లేదా స్థానచలనం అంటారు. ఇక్కడ వలసలు చెప్పుకున్నాము, స్థానభ్రంశం చెప్పుకుంటున్నాము. వలసలలో ప్రజలే స్వచ్ఛందంగా కొన్ని కారణాల వలన కొన్ని సందర్భాలలో నిర్బంధంగా తరలుతారు. ఇక్కడ మాత్రము ప్రభుత్వము భూమిని సేకరించినప్పుడు ఆ భూభాగం పైన ఆ ప్రదేశములో జీవిస్తున్న ప్రజలు, నివసిస్తున్న ప్రజలు ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఖచ్చితంగా తరలించబడతారు. ఇది వాలంటరీ కాదు, స్వచ్ఛందంగా కాదు, ఇది కొన్ని సందర్భాల్లో నిర్బంధంగా కూడా తరలిస్తుంటారు. అందుకే స్థానభ్రంశము లేదా స్థానచలనం అనేది నిర్బంధంగా చేసే అంశము అంటారు. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటి అంటే స్థానభ్రంశం అనేది ఒక ప్రదేశంలో ఉన్న ప్రజల సమూహాన్ని ఆ ప్రాంతము నుండి బలవంతంగా వేరొక ప్రాంతానికి తరలించడము. ఒకసారి అభ్యర్థులందరూ కూడా వలసను స్థానభ్రంశాన్ని పక్కపక్కన జోడించి చూసుకున్నట్లయితే వ్యత్యాసం కనబడుతుంది. వలసలు స్వచ్ఛందంగా వెళ్ళొచ్చు, అభివృద్ధి కోసం వెళ్ళొచ్చు, రాజకీయ అంశాల వల్ల వెళ్ళొచ్చు, మతపరమైన అంశాల వల్ల వెళ్ళవచ్చును, అనేక రకాలుగా వెళ్ళవచ్చును. కానీ ఇక్కడ ఒక ప్రదేశంలో భూమిని సేకరించినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజల సమూహం మొత్తాన్ని అందరినీ కూడా ఆ ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తారు. దానిని స్థానచలనం అంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఎక్కడైతే కాంట్రడిక్షరీ వర్డ్స్ ఉంటాయో పక్కపక్కన జోడించి అధ్యయనం చేయండి, చాలా సులభం అవుతుంది. ఇందాక మనం ఒక చోట ఇమిగ్రేషన్కి క్లూ చెప్పుకున్నాము. ఒకటి చదవండి, మరొకటి వదిలండి, డిఫాల్ట్గా వచ్చేస్తుంది. వలస వస్తే ఏమంటారో చూసుకుంటే వలస వెళ్తే ఏమంటారో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ వలస వేరు, స్థానభ్రంశం వేరు, స్థానచలనం వేరు. ఇక్కడ ఇంగ్లీష్లో మైగ్రేషన్ అంటారు, డిస్ప్లేస్మెంట్ అంటారు. మైగ్రేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. మైగ్రేషన్ అనేది ఎలాగైనా జరగవచ్చును, స్వచ్ఛందంగా జరగవచ్చు, నిర్బంధంగా జరగవచ్చు, కారణాల వల్ల జరగవచ్చు, ప్రభావాల వల్ల జరగవచ్చును, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరగవచ్చును, ఏ రకంగానైనా జరగవచ్చును. కానీ స్థానభ్రంశము చాలా సాధారణంగా చాలాసార్లు బలవంతంగా జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే స్థానభ్రంశం అనేది బలవంతమైనది అని చెప్తుంటారు. మరొకటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది బలవంతంగా జరుగుతుంది మరియు ఇది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జరుగుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ఆల్గా ఒక జిల్లా పరిధిలో ఉండొచ్చు అని అంటుంటారు. ఎంత జిల్లా పరిధిలో, జిల్లా కాకపోతే రాష్ట్ర పరిధిలోనైనా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థానభ్రంశం అనేది ఒక స్థానిక సమస్య. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. స్థానభ్రంశం అనేది ఒక స్థానిక సమస్య. అంటే ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలను ఆ చుట్టుప్రక్కల ఉన్న మరొక సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళి తరలిస్తుంటారు. ఇది దిస్ ఈజ్ వాట్ స్థానిక సమస్యగా భావిస్తుంటారు. 2 అంశాలు చెప్పాము. స్థానభ్రంశం అనేది ఒకటి నిర్బంధంగా జరుగుతుంది, 2 ఇది ఒక స్థానిక సమస్య. అనేక అంశాలు ఉన్నప్పుడు అన్నీ ఒక ఆర్డర్లో పేర్చుకోవడానికి
దాన్ని చిన్న చిన్న కంటెంట్గా చేసుకుంటూ క్లూస్ లాగా చదివేసుకుంటూ వెళ్తే ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఆ వెర్షన్లోనే మనం స్టడీ కూడా చేస్తే మంచిది. మూడవ థింగ్, ఈ డిస్ప్లేస్మెంట్ అనేది దేనికి దోహదపడుతుంది? డిస్ప్లేస్మెంట్ అనేది దేనికి దోహదపడుతుంది? స్థానభ్రంశము లేదా స్థానచలనము దేనికి దోహదపడుతుంది అంటే అభివృద్ధికి దోహదపడుతుంది అంటారు ఎకనామిక్స్లో. అభివృద్ధికి, ఇక్కడ అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే డెవలప్మెంట్ బై డిస్ప్లేస్మెంట్ అంటారు. డెవలప్మెంట్ బై డిస్ప్లేస్మెంట్ లేదా డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తుంటారు. డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే అభివృద్ధి ప్రేరిత స్థాన చలనము లేదా స్థానభ్రంశము అంటారు. లేదా అభివృద్ధి వలన వచ్చే స్థానభ్రంశం అని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఒక ప్రదేశములో ప్రాజెక్టు నిర్మించాలి, లేదా ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మించాలి, లేదా ఒక సెజ్ నిర్మాణం చేయాలి, స్పెషల్ ఎకనామిక్ జోన్ నిర్మాణం చేయాలి. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వము ఖచ్చితంగా భూసేకరణ చేయాలి. ఇలా భూసేకరణ చేసినప్పుడు అక్కడ ఉండే ప్రజల పరిస్థితి ఏంటి? వారిని మరొక ప్రదేశానికి తరలిస్తారు. స్వచ్ఛందంగా చేస్తారా? ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్తారా? సాధ్యం కాదు. కాబట్టి నిర్బంధంగా తరలిస్తారు. మరి ఆ ప్రదేశంలో కొద్ది రోజులకు ఏమవుతుంది అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కట్టినా, సెజ్ నిర్మాణం చేసినా, ఏది చేసినా కూడా అక్కడ ఆ ప్రాంతము చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తుంటారు, లేదా అభివృద్ధి ప్రేరిత స్థానభ్రంశం అని పిలుస్తుంటారు. ఇది ఏ రకమైన సమస్య అంటే మళ్ళీ స్థానిక సమస్య. ఇది ఒక స్థానిక సమస్య. ఇందాక వరుసలో డిస్కస్ చేసాము. ఒక వ్యక్తి లేదా కుటుంబము తన ఆదాయాన్ని లేదా ఉపాధిని వేగవంతంగా అభివృద్ధి చెందడం కోసమని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలి వెళుతున్నాడు. అది ఆ వ్యక్తికి లేదా వ్యక్తిగతంగా లేదా ఆ కుటుంబ అభివృద్ధికి సంబంధించిన అంశము. మరి ఈ స్థానభ్రంశం అనేది ఆ ప్రాంతానికి సంబంధించిన అంశము. ఆ ప్రాంత అభివృద్ధి ప్రేరేపించబడుతుంది. ఇందాక వరుసల్లో వ్యక్తి అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇప్పుడు ప్రాంతం అభివృద్ధి. ఇగో ఈ విధమైన తేడాలను అభ్యర్థి చాలా కీన్ అబ్జర్వేషన్స్తో ఐడెంటిఫై చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ మైగ్రేషన్ని మనం డిస్ప్లేస్మెంట్ని మనం డిస్కస్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చూసినట్లయితే వలస అనేది ఎలాగైనా జరగచ్చు, కానీ స్థానభ్రంశం అనేది సాధారణంగా బలవంతంగా జరుగుతుంది. ఇక్కడ వ్యక్తిగత కుటుంబ అభివృద్ధి ప్రేరేపితమవుతుంది, ఇక్కడ ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రేరేపితమవుతుంది. వీటిపైన వివిధ వ్యక్తులు ఇచ్చిన నిర్వచనాలను మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ వివిధ వ్యక్తులు ఇచ్చిన నిర్వచనాల్లో ఒక ఫేమస్ ఎకనామిస్ట్, ఫేమస్ వ్యక్తి మైకల్ సెర్నియా నిర్వచనం ఇస్తారు. మైకల్ సెర్నియా గారు ఏమంటారంటే, ప్రభుత్వము ఏదైనా వివిధ రకాలైన నిర్మాణాలను చేపడుతున్నప్పుడు ఆ నిర్మాణాల కోసం భూములను సేకరిస్తుంది. ఇలా భూమిని సేకరించినప్పుడు ఆ ప్రదేశంలో నివసించే జనాభాను, ప్రజలను బలవంతంగా మరొక ప్రదేశానికి, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నిర్మాణాలు చేస్తుంది. ఏం నిర్మాణాలు? రిజర్వాయర్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇలా ఏ నిర్మాణం చేపట్టినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను, వ్యక్తులను తరలించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పింది మైకల్ సెర్నియా. ఇక్కడ అభ్యర్థులకు చిన్న క్లూ, మైకల్ సెర్నియా నిర్వచనంలో స్పెషల్ ఫోకస్డ్ ఆన్ నిర్మాణాలు కన్స్ట్రక్షన్కు సంబంధించి చెప్తున్నాడు. ఇక్కడ ఇచ్చిన నిర్వచనాలు అన్నింటిని గమనించినట్లయితే ప్రతి నిర్వచనంలో కూడా బలవంతం అనే పదమే వాడబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాబులాబోస్ నిర్వచనము అంటారు.
ఇందాక మైకెల్ సెర్నియా, ఇది ఫ్యాబ్లాబోస్. ఫ్యాబ్లాబోస్ గారు ఏమంటారంటే ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఒక ప్రాంతంలో నివసించే వ్యక్తులు లేదా ప్రజలు లేదా సమూహాలు మొత్తాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తారు. దీనినే స్థానభ్రంశం అని చెప్తున్నారు. ఇక్కడ ఈ నిర్వచనంలో ఉన్న కీలకమైన అంశం ఏంటి అంటే ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ అంటారు. ఫ్యాబ్లాబోస్ గారు నిర్మాణాలు అన్నారు, ఫ్యాబ్లాబోస్ గారేమో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ అన్నారు. మైకెల్ సెర్నియా గారు వివిధ నిర్మాణాలు అని చెప్పడం జరిగింది. ఇలా ఎలా జరిగినా కూడా చివరికి వచ్చేసరికి బలవంతం అనే పదమే వాడబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వాల్టర్ ఫెర్నాండేజ్ ఒక నిర్వచనం తీసుకున్నట్లయితే ఇతని నిర్వచనంలో కాస్త డిఫరెన్స్ కనబడుతుంది. వివిధ రకాలైన ప్రకృతి విపత్తుల వల్ల కానీ ఆర్థికపరమైన సాంకేతికపరమైన పరిస్థితుల్లో మార్పుల వలన కానీ ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి తరలించడాన్నే స్థానభ్రంశం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇతను ఇచ్చిన నిర్వచనంలో చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటి అంటే ఆర్థిక సాంకేతిక పరిస్థితుల్లో మార్పుల వల్ల అంటే వ్యక్తులే స్వచ్ఛందంగా తరలిపోవచ్చు కదా అనే కోణంలో వాడతారు. అందుకే ఇతని నిర్వచనంలో వాల్టర్ ఫెర్నాండేజ్ నిర్వచనంలో ఎలా ఉంటుందంటే ఇది స్థానభ్రంశం అనేది స్వచ్ఛందంగా కానీ లేదా నిర్బంధంగా కానీ జరగవచ్చును అని చెప్తుంటారు. స్వచ్ఛందంగా కానీ నిర్బంధంగా కానీ జరగవచ్చును అని చెప్తుంటారు. ఇక మిగతా చెప్పిన ఎకనామిస్ట్ అన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే బలవంతంగాననే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొక ఎకనామిస్ట్ అతని పేరు ప్రొఫెసర్ బిఎస్ చిమ్నీ అంటారు. ఇక్కడ ఇతని యొక్క నిర్వచనంలో ఎలా ఉంటుంది అంటే ఒక ప్రదేశంలో నివసించే ప్రజలలో ఎవరినైనా బలవంతంగా వేరే ప్రాంతానికి తరలించుటను స్థానభ్రంశం అంటారు. ఇతను కండిషన్గా చెప్తుంటాడు. ఈ స్థానభ్రంశం అనేది దేశ సరిహద్దుల లోపల జరగాలి అంటారు. దేశ సరిహద్దుల లోపల జరగాలి. ఇగో ఈ విధంగా 4 వ్యక్తులు చెప్పిన నిర్వచనాలు ఫస్ట్ మనం అధ్యయనం చేసినట్లయితే వాటికి సంబంధించిన అంశాలన్నీ బహిర్గతం అవుతాయి. ఒకటి మైకెల్ సెర్నియా గారు, రెండవది ప్రొఫెసర్ బిఎస్ చిమ్నీ గారు, మరొకటి ఫ్యాబ్లాబోస్ గారు, మరొకటి వాల్టర్ ఫెర్నాండేజ్. ఈ 4 నిర్వచనాల్లో వాల్టర్ ఫెర్నాండేజ్ మాత్రం ఏం చెప్తారంటే స్వచ్ఛందంగా కానీ నిర్బంధంగా కానీ అనే పదం వాడతారు. మిగతా అందరూ కూడా నిర్బంధం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్, ఏ రకమైన స్థానభ్రంశం సంభవించినా జరిగినా అది డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్గానే పేర్కొనాలి అని చెప్తుంటారు. ఏ రకంగా జరిగినా డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్గానే పేర్కొనాలి అని పిలుస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏ రకమైన స్థానభ్రంశం జరిగినా ఆ స్థానభ్రంశము అనేది అభివృద్ధి ప్రేరేపితమవుతుంది. ఎగ్జాంపుల్ డ్యామ్స్ కావచ్చును, ప్రాజెక్ట్స్ కావచ్చును, ఫ్యాక్టరీస్ కావచ్చును, ఇంకేదైనా కావచ్చును. ఇవన్నీ కూడా అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క స్థానభ్రంశం అన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే ఇవన్నీ ఫోర్స్డ్ మైగ్రేషన్ను పోలి ఉన్నట్టుగా కనబడతాయి. మైగ్రేషన్ ఐదర్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ, అది స్వచ్ఛందం కావచ్చు, బలవంతం కావచ్చు. మరి ఇక్కడ మాత్రం స్థానభ్రంశం అనేది మ్యాక్సిమం ఫోర్స్డ్ మైగ్రేషన్ కోణంలో కనబడుతూ ఉంటుంది. ఇది మైగ్రేషన్ యొక్క నిర్వచనాలు. ఇంకాస్త ముందుకెళ్తే మనకు అంతర్గత స్థానభ్రంశం అంటే ఏంటి, దీనిలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, ఇక్కడ ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడాన్ని
అంతర్గత స్థానభ్రంశంగా పేర్కొనవచ్చును. ఇదంతా దేశం లోపల జరుగుతుంది. జనరల్గా స్థానభ్రంశం అనేది దేశ పరిధి దాటి ఉండదు. ఇక్కడ ఈ స్థానభ్రంశానికి సంబంధించిన అంశాలను కూడా ఐక్యరాజ్య సమితి కోణంలో అధ్యయనం చేసినప్పుడు ఐక్యరాజ్య సమితి వారి మార్గదర్శకాల ప్రకారము వ్యక్తులు కానీ లేదా వ్యక్తుల సమూహము కానీ బలవంతంగా వారి గృహాల నుండి లేదా వారి నివాసిత ప్రాంతాల నుండి వేరే ప్రాంతానికి తరలించడాన్ని అంతర్గత స్థానభ్రంశం అంటారు. అంటే యుఎన్ఓ చెప్పిన అంశాలలో కూడా మనకి ఏం కనబడుతుంది అంటే ఇక్కడ వ్యక్తులను కానీ సమూహాలను కానీ బలవంతంగానే వారి నివాసిత ప్రదేశాల నుంచి ఇతర ప్రదేశాలకు తరలిస్తారని పేర్కొనడము జరిగింది. అయితే ఈ అంతర్గత స్థానభ్రంశము ఎందుకు జరుగుతుంది అంటే అభివృద్ధి ప్రేరేపితం కోసమే జరుగుతుంది అని చెప్పవచ్చును. ఇక్కడ ఈ అంతర్గత స్థానభ్రంశం వలన ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరికీ సాధారణంగా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి భూమి ఉంటుంది. ఆ భూమిపైన తనకు ఉపాధి ఉంటుంది. గ్రామాల ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, గృహము ఉంటుంది. ఈ విధంగా ఉన్న అన్నీ కోల్పోతాడు. అంటే ఫస్ట్ భూమిని కోల్పోతాడు, ఉపాధి కోల్పోతాడు, తనకున్న నివాస గృహాన్ని కోల్పోతాడు, ఆహార భద్రతను కూడా కోల్పోతాడు. రైతు తన భూమిలో తనే పంట పండించుకొని తన ఆహార భద్రతను తన సెక్యూరిటీని తనే కల్పించుకుంటాడు. అది కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇలా కోల్పోవడమే కాదు, భూమి ఉన్న రైతు తర్వాత భూమి లేని రైతుగా పేదవానిగా మారిపోయే అవకాశం ఉంది, బలహీన వర్గంగా మారిపోయే అవకాశం ఉంది. ఈ అన్నింటికంటే కీలకమైనది ఒక ప్రదేశములో ఒక గ్రామములో నివసిస్తున్న ప్రజలందరూ అనేక సామాజిక ఆస్తులు క్రియేట్ చేసుకుంటారు. ఈ సామాజిక ఆస్తులపైన పాపం హక్కులు కోల్పోతారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మైగ్రేట్ అయినప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు, నీటిపారుదల వసతులు, త్రాగునీటి సదుపాయాలు, ఇతర సదుపాయాలు లభించకపోవటం వల్ల ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వారికి మరణాల రేటు పెరగవచ్చును. అనేక రకాలైన వ్యాధులు సంక్రమించవచ్చును, వ్యాధుల రేటు పెరగవచ్చును. ఈ విధంగా అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు చూస్తే గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటాయంటే చిన్న సమూహాలుగా ఒక సామాజిక వ్యవస్థను రూపకల్పన చేసుకుని ఉంటాయి. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ వలన వీరు క్రియేట్ చేసుకున్న ఈ సామాజిక యొక్క అంశాలు విచ్ఛిన్నం కావచ్చును. ఇదే సామాజిక విచ్ఛిన్నతి అంటారు. అదేవిధంగా మానవుడి యొక్క అభివృద్ధి స్థాయి తగ్గవచ్చును, మానవుడి యొక్క జీవన ప్రమాణ స్థాయి తగ్గవచ్చును. ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అంటే అనేక సమస్యలు, 1-2 కాదు, అనేక కోకొల్లలైన సమస్యలను మనం చూడవచ్చును. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అంత మంచిది కాదు, కానీ అభివృద్ధి కోసం తప్పదు. అంత మంచిది కాదు, అభివృద్ధి కోసము తప్పదు. అందుకే డెవలప్మెంట్ ఎకనామిస్టులు అంటారు దెర్ ఇస్ నో వికాస్ వితౌట్ వినాష్ అంటారు. దెర్ ఇస్ నో వికాస్ వితౌట్ వినాష్ అంటే వికాసము కావాలంటే వినాశాన్ని ఎదుర్కోవాల్సిందే అంటారు. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్ అంటారు. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే మళ్ళీ అదే కోణంలో చూడొచ్చును. అంటే అభివృద్ధి కావాలి అంటే ఏదైనా కోల్పోక తప్పదు అనే కోణంలో అభివృద్ధి ఆర్థికవేత్తలు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు అనేక అంశాలు, అనేక సమస్యలు ఉన్నాయి. అయినా కూడా తప్పుతుందా అంటే తప్పదు. అభివృద్ధి కావాలి అంటే సామాజిక ఆస్తులను కోల్పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ఈ యొక్క స్థానభ్రంశం పైన, స్థానచలనం పైన, డిస్ప్లేస్మెంట్ పైన అనేక ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలను అనేక పత్రికలను ప్రచురించడం జరిగింది. దీనిలో మైకెల్ సెర్నియా అనే వ్యక్తి రిస్క్స్ సేఫ్ గార్డ్స్ అండ్ రీకన్స్ట్రక్షన్స్ అనే వ్యాసాలు రాశారు. దీనిలో
ఇందాక మనం చెప్పుకున్న సమస్యల గురించి ప్రస్తావించారు. మొత్తం మైకేల్ సెర్నియా గారు ఒక 7 సమస్యల గురించి ప్రస్తావిస్తారు. ఒకటి భూమిని కోల్పోవటము, ఉపాధిని కోల్పోవడము, గృహాలను కోల్పోవడము, ఆహార భద్రతను కోల్పోవడము, బలహీన వర్గాలుగా పేదవారుగా మారడము, సామాజిక ఆస్తులపైన హక్కులు కోల్పోవడము, మరణాల రేటు పెరగడము, వ్యాధుల సంక్రమణ రేటు పెరగడము అనే 7 అంశాలను 7 సమస్యలను పేర్కొంటారు మైకేల్ సెర్నియా గారు. అతని వ్యాసము రిస్క్స్, సేఫ్ గార్డ్స్ అండ్ రీకన్స్ట్రక్షన్స్ అని పేర్కొంటారు. ఇవన్నీ కూడా తను ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ అనే పత్రిక నుంచి ప్రచురించడం జరిగినది. దీని ఆధారంగా ఈ సమస్యలు ఉంటాయని మైకేల్ సెర్నియా గారు చెప్పడము జరిగింది. అదేవిధంగా ఈ సమస్యలను అధిగమించడానికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా? ఖచ్చితంగా పరిష్కార మార్గం ఉంటుంది. ఈ పరిష్కార మార్గం ఏంటి అంటే రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్. రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అని చెప్తూ ఉన్నారు. అంటే పునరావాసం కల్పించాలి, పునర్నిర్మాణం చేపట్టాలి. ఎవరైతే భూమిని సేకరించారో వారే పునరావాసము పునర్నిర్మాణము కల్పించినట్లయితే ఈ సమస్యలన్నిటిని అధిగమించవచ్చునని చెప్పడము జరుగుతూ ఉంటుంది. దీనికోసం కూడా మన దేశంలో అనేక R&R పాలసీస్ అంటారు, వాటిని ప్రకటించడం కూడా జరిగినది. ఇక్కడ మన దేశాన్ని అధ్యయనం చేసిన, ప్రపంచ దేశాన్ని అధ్యయనం చేసిన ఎక్కువగా స్థానభ్రంశము దేని ప్రభావితం చేత జరుగుతుంది అని అధ్యయనం చేసినట్లయితే చాలా స్థానభ్రంశాలు డ్యాములు, కెనాళ్ళు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల జరుగుతున్నాయి. చాలా ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ ఉంటుంది. 1947 నుంచి 1979 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన డ్యాములన్నీ చూసినట్లయితే ఆ డ్యాములన్నింటిలో అతిపెద్ద డ్యాములు 15% వరకు భారతదేశంలో నిర్మించబడడం జరిగింది. సుమారుగా ప్రస్తుతం మన దేశంలో 4000కు పైగా డ్యాముల నిర్మాణం జరిగిందని ఒక రిపోర్ట్ చెప్తుంది. మళ్ళీ ఒకసారి మొత్తం ప్రపంచంలో నిర్మించిన డ్యాముల్లో మన దేశంలో 15% డ్యాములు నిర్మించారు, సుమారుగా 4000 డ్యాములు నిర్మించారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ డ్యాముల వల్లనే ప్రజలు ఎక్కువగా స్థానభ్రంశానికి గురవుతున్నారు, ప్రాజెక్టుల నిర్మాణం వల్లనే స్థానభ్రంశానికి గురవుతున్నారని చెప్పడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం, ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ ప్రకారంగా భారతదేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా స్థానభ్రంశం చెందిన ప్రజలు 21.3 మిలియన్ల మంది ఉన్నారని చెప్తున్నారు. 21.3 మిలియన్ల జనాభా స్థానభ్రంశానికి లోనైనని చెప్తున్నారు. ఇందులో స్థానభ్రంశంలో చాలా పెద్ద స్థానభ్రంశం జరిగిన అంశాలు మనం గుర్తించినట్లయితే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు చెప్పొచ్చును, నర్మదా నది చెప్పొచ్చును. నర్మదా నది, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఈ నర్మదా నది కోసం నర్మదా బచావత్ ఆందోళన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. నర్మదా బచావత్ ఆందోళన పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది స్థానభ్రంశానికి సంబంధించిన అంశాలుగా పేర్కొంటున్నారు. ఇక్కడ వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ అనేది ఒక నివేదిక ప్రచురించింది. ది వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ నివేదిక ప్రచురించింది. దీనిలో అభివృద్ధి వలన ప్రజల స్థానభ్రంశం జరుగుతున్నది. అభివృద్ధి వలన ప్రజల స్థానభ్రంశం జరుగుతున్నది. ఈ స్థానభ్రంశం వలన ప్రజలు కనీస సౌకర్యాలు కూడా కోల్పోతున్నారు. దీని వలన ప్రజలపైన సామాజిక, ఆర్థిక స్థితిగతులపైన ప్రభావం చూపుతుంది అని 3 ముఖ్యమైన అంశాలను ప్రకటించడం జరిగింది. ఎవరు? ది వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ వారు ప్రకటించిన అంశాలు ఏంటి అంటే అభివృద్ధి కోసమే స్థానభ్రంశం జరుగుతుంది వాస్తవము. మరి దీని వలన ప్రజలు కనీస సౌకర్యాలు కోల్పోతున్నారు. దీని వలన సామాజిక, ఆర్థిక స్థితిగతులపైన ప్రభావం చూపుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి మన దేశంలో చూసినట్లయితే భారతదేశంలో 1951 నుంచి ప్రారంభించబడిన ప్రణాళిక నుంచి మొదలుకొంటే అన్ని ప్రణాళికల్లో కూడా నీటిపారుదల పైన ఫోకస్ చేస్తున్నారు. ప్రధానంగా 1వ ప్రణాళిక, 2వ ప్రణాళికను చూసినట్లయితే ఈ 1వ ప్రణాళికలో ఎక్కువగా నీటిపారుదల ప్రాజెక్టులు
చాలా వరకు నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రకటించారు, నిర్మాణం ప్రకటించారు. మొదటి ప్రణాళికలో 1951 to 56 కాలంలో ప్రాజెక్టు నిర్మాణాలు, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇలాంటి వాటి నిర్మాణ ప్రక్రియ స్టార్ట్ చేశారు. రెండవ ప్రణాళికలో పారిశ్రామిక ప్రాజెక్టులు, అందులో చాలా పెద్దవి, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారము, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారము, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారము, ఇలాంటి పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నైవేలీలో లిగ్నైట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రాంచీలో భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. పెరంబుదూరు రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇలా పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణం వలన రెండో ప్రణాళికలో, ఒకటో ప్రణాళికలో నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాల వలన స్థానభ్రంశం విపరీతంగా ఏర్పడింది. అంటే ఈ రెండు మనం అధ్యయనం చేసినప్పుడు మొదటి ప్రణాళికల్లో ప్రాజెక్టుల కారణంగా స్థానభ్రంశం తప్పలేదు, అంటే ఇది కూడా అభివృద్ధికి సంబంధించిందే. రెండవ ప్రణాళికలో కూడా పరిశ్రమల కోసము స్థానభ్రంశం తప్పలేదు, ఇది కూడా అభివృద్ధి ప్రేరితమైనదే, కానీ స్థానభ్రంశం మాత్రం తప్పలేదు. ఇందాక మనం అనుకున్న స్టేట్మెంట్ని మనం పరిగణించినట్లయితే నో డెవలప్మెంట్, నో వికాస్ వితౌట్ వినాష్ అనేది ఇక్కడ మనం పరిగణించవచ్చును. నో వికాస్ వితౌట్ వినాష్గా పరిగణించవచ్చును. ఇక్కడ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ద్వారా ఒక గుజరాత్లోని 1.8 మిలియన్ల హెక్టార్లు మరియు రాజస్థాన్లోని 2.4 మిలియన్ హెక్టార్లకు సాగునీరు అందించారు. అయితే ఈ ప్రాజెక్టుల వలన స్థానభ్రంశం చెందిన ప్రజలు 3,20,000 మంది అని చెప్పొచ్చును. అంటే చూడండి, రెండు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడేమో నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి, బాగానే ఉంది, కానీ 3,20,000 మంది స్థానభ్రంశం కోల్పోయారు, జీవనోపాధి కోల్పోయారు. రెండు ప్యారలల్గా కనబడుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది, వినాశనం కూడా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్థానభ్రంశంపై ఎక్కడ అధ్యయనం జరిగినా కూడా ఇలాంటి అంశాలే మనకు కనబడుతున్నాయి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1951 నుంచి 95 మధ్య కాలంలో అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల 32 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు అంట. 32 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. వీరిలో ఎక్కువ శాతం మంది నీటిపారుదల ప్రాజెక్టుల వల్లనే ప్రభావితమయ్యారని చెప్పడం జరుగుతుంది. 32 లక్షల మంది ప్రభావితులయ్యారు, ఎక్కువ మంది నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యారని చెప్పడం జరుగుతుంది. ఇంకా అస్సాం తీసుకున్నట్లయితే, అస్సాంలో అధికార గణాంకాలను మనం అధ్యయనం చేసినట్లయితే 3.92 లక్షల ఎకరాల భూమిలో ప్రాజెక్టుల వల్ల 3.43 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అంటే చూడండి ఇక్కడ ఎంతమంది జీవనోపాధిని, వారి ఆస్తులను, ఆహార భద్రతను, ఉపాధిని, గృహాలను కోల్పోతున్నారో అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అధ్యయనం చేశారు. 1994లో ప్రపంచ బ్యాంకు ఒక అంచనాను విడుదల చేసినప్పుడు ఆ అంచనాలలో పశ్చిమ బెంగాల్లోని పరక్కా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకుంటే ఆ థర్మల్ ప్లాంట్ వల్ల 53,325 మంది ప్రభావితులయ్యారని పేర్కొన్నది. 53,325 మంది ప్రభావితమైనట్లుగా పేర్కొనడం జరిగినది. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే 1947 నుంచి 2000 మధ్య కాలంలో 1947 నుంచి 2000 మధ్య కాలంలో 60 మిలియన్ల మంది ప్రజలు స్థానభ్రంశానికి లోనయ్యారంట. ఈ విధమైన రిపోర్ట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. వీరందరికీ రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ కల్పించారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉన్నది. ఇది ఈ విధంగా మనకు రీహాబిలిటేషన్, డిస్ప్లేస్మెంట్ సంబంధించిన అంశాలు. ఇక్కడ ఒక అధికారిక అంచనాల ప్రకారము గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు అభివృద్ధి పథకాల గురించి అధ్యయనం చేసినప్పుడు దేశం మొత్తం మీదుగా ప్రాజెక్టుల సంఖ్య 60 అని గుర్తించారు. దేశం మొత్తం మీదుగా ప్రాజెక్టుల సంఖ్య 60 అన్నారు.
ఈ ప్రాజెక్టుల వలన ప్రభావితమైన ప్రజలు 6.65 లక్షల మంది అని చెప్తున్నారు. మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 60, ప్రభావితమైన ప్రజల సంఖ్య 6.65 లక్షల మంది అని చెప్తున్నారు. వీరిలో ప్రభావితమైన గిరిజనులు 2.25 లక్షల మంది అంట. 2.25 లక్షల మంది గిరిజనులు ప్రభావితులయ్యారు. అంటే మొత్తం మన ఓవరాల్గా అధ్యయనం చేసినప్పుడు ఏ ప్రజలు ఎక్కువగా స్థానభ్రంశం వలన ప్రభావితమవుతున్నారంటే గిరిజనులు అని చెప్పొచ్చు, ఎస్టీ ట్రైబ్స్. ఇక్కడ గిరిజన వ్యవహారాలు శాఖ వారు జరిపిన రిపోర్ట్లో కనిపిస్తున్న అంశాలు ఇవి. ఇక్కడ ఈ 60 ప్రాజెక్టులు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు 15 ఉన్నాయి. ఉమ్మడి ఏపీ అని తీసుకున్నప్పుడు 15 ప్రాజెక్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇగో ఈ విధంగా స్థానభ్రంశం జరుగుతూ ఉంది. ఇది స్థానభ్రంశం అనే కాన్సెప్ట్కు సంబంధించిన అంశాలు.